సంఘములో చేసే ఆరాధన, సంఘములో చేసే క్రమము ఎక్కడ ప్రారంభమవుతుందంటే గృహములోనే ప్రారంభమవుతుంది. దానికి తగినట్లుగా గృహాన్ని ఏలుతున్న స్త్రీలు కానీ, గృహాన్ని ఏలుతున్న పురుషులు కానీ, గృహాన్ని సంరక్షిస్తున్న సంరక్షకులు కానీ కుటుంబంలో యాజకత్వాన్ని తీసుకోవాలి. పాత నిబంధనలో మనం చూస్తాం, యాజకత్వం అనగానే ఒక తెగకో ఒక గోత్రానికో సంబంధించిందిగా పరిగణించాం. అయితే యాజకత్వం ప్రారంభం కాకముందే కుటుంబాల కోసం యాజక ధర్మాన్ని నిర్వర్తించిన భక్తులు చాలామంది ఉన్నారు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తి యాజకుడే. కొత్త నిబంధనకు వచ్చాక మనం కొత్త నిబంధనలో కృపాయుగంలో ఉన్నాం. ప్రతి వ్యక్తి కుటుంబం కోసం ప్రక్షాళన చేయవలసిన వాడే, ప్రతి వ్యక్తి కుటుంబం నిమిత్తం అంగలార్చిన వాడే, ప్రతి వ్యక్తి కుటుంబం నిమిత్తం యాజక ధర్మాన్ని తన భుజముల మీద మోసుకోగలిసిన బాధ్యత కలిగిన వాడే. సమస్య ఏంటంటే కుటుంబ పోషకులుగా ఉండిపోయాం, కానీ ఆత్మీయ పోషకులుగా ఈనాటికి కూడా క్రైస్తవ వ్యవస్థలో మన జీవితాలు మార్చబడలేదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునగాక. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వాక్యం చదువుదాం. యెహోషువ 24:15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకునుడి. మీరెవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారిని యెహోవాని సేవించెదము అనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా మీకు స్తోత్రమయ్యా. ఈ పూట మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మా జీవితంలో శక్తివంతంగా పనిచేయటకు నీ కృపను దయచేయండి. ఆశ్చర్యకరమైన నీ కృపలతో మీరు మమ్మల్ని నింపండి. నీవు ఆలోచనకర్తవు, నీవు ఆలోచన చెప్పని ఎడల మా మాటలు నిష్ప్రయోజనం అగును ప్రభువా. మీరే చక్కటి ఆలోచన మీరు మాకు చెప్పండి. చదవబడిన లేఖనాల్లోంచి సమయోచితంగా నీ మాటలు వివరించగలిగిన జ్ఞానమును మీరు నాకు ఇచ్చి, సమయోచితమైన ప్రతి మాట మీరు నా నోట నుంచి రాత్రి మీరే మాతో మాట్లాడమని, మీరు మాట్లాడుచుండగా వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనస్సును మీరు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన దైనందిన జీవితాల్లో కుటుంబ బలిపీఠాలు కనుమరుగైపోతున్నాయి. ఒక మాట చెప్పాలంటే యాజకత్వము అనేది కుటుంబ వ్యవస్థ నుంచి ప్రారంభం అవ్వాలి. ఎక్కడి నుంచి? కుటుంబము నుంచి, కుటుంబ వ్యవస్థ నుంచి ప్రారంభం అవ్వాలి. ఇజ్రాయేల్ యొక్క ప్రతిష్టమైన భక్తి జీవితానికి కారణం ఏంటంటే 30 ఏండ్లు తన పిల్లలు తల్లి దగ్గర తండ్రి దగ్గర పెరుగుతూ దేవుడు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమేమి చెప్పాడో అవన్నీ తలపోసుకుంటూ దేవుని కార్యాలు వింటూ దేవుడు వారి పట్ల వారి పితరుల పట్ల చేసిన అద్భుత కార్యాలని వాళ్ళు ఆస్వాదిస్తూ ప్రతి ఏడాది పండుగలప్పుడు, ప్రతి ఏడాది వాళ్ళ వేడుకలప్పుడు, ప్రతి ఏడాది ఆయా సందర్భాలలో దేవుడు చేసిన కార్యాలని తలపోసుకుంటూ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే 30 ఏళ్ళు పెరిగేవాళ్ళు. అలా 30 ఏళ్ళు పెరగడం వలన వారి జీవితాల్లో దేవుడు ఏమేం చేశాడు, ఏమేమి చేయగలడో, ఆయన ఎంత శక్తిమంతుడు, ఇవన్నీ నాటికిపోయాయి. ఈ రోజుల్లో కుటుంబ యాజకత్వములో క్రైస్తవ్యం ఫెయిల్ అయి ఉందంటే ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు ఒక 5-6 వాక్య భాగాలు చదివిస్తాను, అయితే వాటిని వివరించను. ఎందుకంటే మనం ధ్యానం చేస్తున్నాం ప్రతి ఆదివారం ఈ కుటుంబ యాజకత్వం గురించి ఒక్కొక్క క్వాలిటీని, కుటుంబ యాజకత్వం ఉండవలసిన క్వాలిటీస్ మనం ధ్యానం చేయబోతున్నాం కనుక ముందుగా గుర్తు చేస్తాను. ఆదికాండం మనం ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4 నుంచి 9 వాక్యాలు చదువుకుంటూ వెళ్తే చదవనవసరం లేదు. అక్కడ బోధ ఎలా చేయాలో చెప్పాడు. ఆదికాండం ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 6వ అధ్యాయము 4 నుంచి 9 వాక్యాల్లో. ఎఫెసీ 5వ అధ్యాయం మొత్తం మనం చదువుతున్నప్పుడు ఒక కుటుంబ వ్యవస్థలో ఉండవలసిన క్రమాన్ని చెబుతాడు. ఆదికాండం 18-19లో కుటుంబ నాయకత్వం గురించి చెబుతాడు. యోబు 1:5లో యోబు పిల్లల కోసం ఎలా ప్రార్థన చేశాడో చెబుతాడు. 1 పేతురు 2:9లో సాక్ష్యము ఎలా కాపాడుకోవాలో చెబుతాడు.
ఇవన్నీ రాబోయే రోజుల్లో ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తూ వెళ్తాం కనుక వీటిని వివరించటం ఇప్పుడు సబబు కాదు అనుకుంటున్నాను, ఎందుకంటే సమయం సరిపోదు. కొన్ని మాటలు ఈ పూట మనం ధ్యానం చేయగలిగితే, ఈరోజు కుటుంబాల్లో ప్రార్థన తగ్గిపోయింది, బైబిల్ చదవటం తగ్గిపోయింది, దేవునికి కుటుంబం అంతా కలిసి కూర్చొని ఆరాధన చేయడం అనేవి తగ్గిపోయాయి. మా చిన్నప్పుడు కుటుంబ ప్రార్థన జరిగిందే, మా ఇంట్లో భోజనం అయ్యేది కాదు. పరిస్థితులు మారాయి, ప్రభావాలు మారాయి, ఆరోగ్య పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే తిన్నాకైనా మోకరించండిలే అనేలాగా అయిపోయింది. ఎలా అయిపోయింది? తిన్నాకైనా మోకరించండి అనేలాగా. ఒక్కోసారి ఏమైపోయిందంటే అందుబాటులో ఉన్న వాళ్ళు మోకరించండిలే అనేదాకా వెళ్ళిపోయింది. ఒకప్పుడేమో ప్రార్థన జరగకుండా భోజనం జరిగేది కాదు, ఇప్పుడేమో తిన్న తర్వాత ఏమో అందుబాటులో ఉన్నవారితోనే ఎస్సులుబాటులో వచ్చేసాయి. మనకి ఏమొచ్చేసాయి? ఎస్సులుబాటులో. ఈరోజు కుటుంబ వ్యవస్థలో చాలామంది తల్లిదండ్రులు కుటుంబ పోషకులుగా ఉన్నారు, కానీ ఆత్మీయ పోషకులుగా లేరు అనడంలో ఏమాత్రం సందేహము లేదు. కుటుంబ పోషణ వేరు, ఆత్మీయ పోషణ వేరు. కుటుంబ పోషకులుగా ఉన్నారు కానీ ఆత్మీయ పోషకులుగా లేరు. దేవుడు కుటుంబ వ్యవస్థని చిన్నపాటి సంఘంగా నిర్మించాడు. సంఘములో చేసే ఆరాధన, సంఘములో చేసే క్రమము ఎక్కడ ప్రారంభమవుతుందంటే గృహములోనే ప్రారంభమవుతుంది. దానికి తగినట్లుగా గృహాన్ని ఏలుతున్న స్త్రీలు కానీ, గృహాన్ని ఏలుతున్న పురుషులు కానీ, గృహాన్ని సంరక్షిస్తున్న సంరక్షకులు కానీ కుటుంబంలో యాజకత్వాన్ని తీసుకోవాలి. పాత నిబంధనలో మనం చూస్తాం, యాజకత్వం అనగానే ఒక తెగకో ఒక గోత్రానికో సంబంధించిందిగా పరిగణించాం. అయితే యాజకత్వం ప్రారంభం కాకముందే కుటుంబాల కోసం యాజక ధర్మాన్ని నిర్వర్తించిన భక్తులు చాలామంది ఉన్నారు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తి యాజకుడే. కొత్త నిబంధనకు వచ్చాక మనం కొత్త నిబంధనలో కృపాయుగంలో ఉన్నాం. ప్రతి వ్యక్తి కుటుంబం కోసం ప్రక్షాళన చేయవలసిన వాడే, ప్రతి వ్యక్తి కుటుంబం నిమిత్తం అంగలార్చిన వాడే, ప్రతి వ్యక్తి కుటుంబం నిమిత్తం యాజక ధర్మాన్ని తన భుజముల మీద మోసుకోగలసిన బాధ్యత కలిగిన వాడే. సమస్య ఏంటంటే కుటుంబ పోషకులుగా ఉండిపోయాం, కానీ ఆత్మీయ పోషకులుగా ఈనాటికి కూడా క్రైస్తవ వ్యవస్థలో మన జీవితాలు మార్చబడలేదు. తరచూ ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ కుటుంబ వ్యవస్థ చుట్టూనే మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ పాడైపోతే సంఘం ఆటోమేటిక్గా పాడైపోద్ది. బిలాం ఏం చేశాడో తెలుసా? బాలాకుతో ఇజ్రాయేల్ని ఎవడు పాడు చేయలేడు, ఇజ్రాయేల్ని ఎవరు పాడు చేయలేడు. ఇజ్రాయేలు నాశనం అయిపోవాలంటే పాపం వాళ్ళలోనే పుట్టాలి అని చెప్పాడు. అప్పుడే కదా రాజు ఏం చేశాడు? అందమైన స్త్రీలను తీసుకొచ్చి ఇజ్రాయేల్ని మోహం వైపు ప్రేరేపించినప్పుడు, వారు పాపంలో పడినప్పుడు దేవుడే ఇజ్రాయేల్ని సంహరించడం ప్రారంభించాడు. సంఘం పాడైపోవడానికి సంఘంలో ఏదో పనులు జరగనవసరంలా, సంఘంలో ఏదో దుర్వారపాలన ప్రారంభం కానవసరంలా, సంఘంలో ఏదో గొడవలు ప్రారంభం కానవసరంలా. కుటుంబ వ్యవస్థ పాడైతే ఆటోమేటిక్గా సంఘం ఏమైపోద్ది? పాడైపోద్ది. ఈరోజు సంఘాలు పాడైపోవడానికి కారణం కుటుంబ వ్యవస్థలు పాడైపోవటమే. ఈరోజు సంఘములో వాల్యూ లేకపోవడానికి కారణము, సంఘము సమాజంలో గౌరవంగా బ్రతకలేకపోవడం కారణము, సంఘము సమాజంలో పరిశుద్ధ జీవితాన్ని జీవించలేకపోవడం కారణము కుటుంబ వ్యవస్థ విఫలమవ్వటమే. కాబట్టి మన దైనందిన జీవితాల్లో కుటుంబ యాజకత్వాన్ని తీసుకునే వ్యక్తులు రావాలి, కుటుంబ యాజకత్వాన్ని తీసుకునే వ్యక్తులు లేవాలి, కుటుంబ యాజకత్వాన్ని తన భుజముల మీద వేసుకునే వ్యక్తుల ముందుకు రాగలిగితే సంఘము స్థిరంగా ఉంటుంది. సంఘము స్థిరంగా ఉంటే రారాజైన క్రీస్తు, వరుడైన క్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎత్తబడటానికి కనురెప్ప పాటలు తన రూపాన్ని మార్చుకోగలదు. ఈ వ్యవస్థ మొత్తము కుటుంబంలో జరిగే ప్రతి కార్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు నువ్వు కుటుంబాన్ని పోషించే వ్యక్తివా, కుటుంబానికి ఆత్మీయ పోషణ అందించే వ్యక్తివా, శారీరకమైన పోషణ అందించే వ్యక్తివా, ఆత్మీయ పోషణ కూడా అందించుతున్న వ్యక్తివా? 300 ఏండ్లు దేవునితో నడిచిన హానోకు కుటుంబానికి శారీరక పోషణ ఇస్తూనే తన వ్యక్తిగత జీవితాన్ని దేవునితో ఆత్మీయంగా నడుపుకుంటూ వచ్చాడు. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు, అసలు దేవుడు కుటుంబానికి యాజకత్వాన్ని ఇచ్చాడు అనడానికి కొన్ని రుజువులు చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వాక్యం చదవండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతను కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. నేను తలపైకెత్తాలి. దేవుడు అబ్రహామును ఎందుకు ఎన్నుకున్నాడు?
ఇక్కడ జాగ్రత్తగా మనం చదివితే, ఒకటి దేవుని మార్గం అంటే తన వెనకటి తరానికి నేర్పించాలి, 2 నీతిగా జీవించాలి, 3 కుటుంబాన్ని దేవుని వైపు నడిపించాలనే విషయాలు ఈ వాక్య భాగంలో మనకు కనబడతాయి. అబ్రహాం అంతగా ఆశీర్వదించబడ్డానికి దేవుడు ఏం చెప్పాడంటే, ఇది నీతోనే పోకూడదు, నీవు నీ సంతతికి ఏం చేయాలి, దీన్ని నేర్పించాలి, నీతిగా బ్రతకాలి, వారు నీ వైపు తిరగాలి. సండే స్కూల్కి వెళ్తే, సండే స్కూల్ ఎంతసేపు ఉంటాడు పిల్లడు? 1 గంట ఉంటాడు. ఈ గంటలో వాడు నటించే భక్తి, వాడు చేసే భక్తి, వాడి వినయముకి సండే స్కూల్ నడిపించే కూడా ఆశ్చర్యపోతారు. హల్లెలూయా. కానీ ఇంట్లో వాడు నటిస్తాడా? జీవిస్తాడా? ఇంట్లో నటించాల్సిన అవసరం వాడికి లేదు, భయపడాల్సిన అవసరము లేదు. కాబట్టి మనం ఎక్కడ సరి చేయగలగాలి వాడిని? ఇంట్లో. 168 గంటలు ఉండే నువ్వు డిసైడ్ చేయవు, కానీ వాడిని వారంలో గంట ఉండే టీచర్ వాడి జీవితం మొత్తం డిసైడ్ చేస్తుంది. పోనీ అక్కడ ఏదో ఒకటి చెబుతారు, ఏదో ఒక మాట పట్టుకుంటుంది, ఏదో ఒక మాట ద్వారా బలపడతాడు, ఆడకన్నా పంపుదామంటే లేదు. సండే స్కూల్లో కథల రూపంలో వాక్యాన్ని బోధిస్తారు, వాళ్ళకి మెమరీ వర్స్, కంఠస్థ వాక్యాలు ఇస్తారు. కానీ ఇంటికాడ ఏం నేర్చుకున్నావురా, ఏం చెప్పారు, ఏమి విన్నావు, ఏం నేర్చుకోమన్నారు అని అడిగే బాధ్యత ఎవరిది? తల్లిది, తండ్రిది. కానీ మనం ఏం చేస్తామా? దేవుడు చెప్పిన రూల్ ఏంటంటే, అబ్రహామా నీ పిల్లలకి నేర్పేను ఫస్ట్ అన్నాడు. ఏం చేయమన్నాడు? మాటలు సండే స్కూల్లో నేర్చుకున్నాడా? తినటం సండే స్కూల్లో నేర్చుకున్నాడా? నా భావన సండే స్కూల్లో నేర్పబడదని కాదు, నా ఉద్దేశం అర్థమవుతుందా? 1 గంట సండే స్కూల్లో ఉంటాడు. ఈ 1 గంట వాడిని ప్రభావితం చేస్తాం. ఒక వ్యక్తి 168 గంటలు నీ దగ్గర ఉంటే నువ్వు చేసే ప్రభావితం ఏది ప్రభావితం అవుతుంది? ఇంటిలో మనం సరిగా ఉంటే, మనం క్షేమంగా ఉంటే, మనం ప్రశాంతంగా ఉంటే, మనం సంతోషంగా ఉంటే, మనం నెమ్మదిగా ఉంటే, వాడు బ్రతుకు కూడా నెమ్మదిగా తయారవుతుంది. 1 గంట డిసైడ్ చేయదు వాడిని. అలాంటి మీరు ఎప్పుడో మారిపోవాలి కదా. శనివారం 2 గంటలు ఉంటున్నారా లేదా? మాట్లాడండి, ఉంటున్నారా? ఆదివారం 2 గంటలు ఉంటున్నారా? స్పెషల్ బ్రేక్ 2 గంటలు ఉంటున్నారా? హల్లెలూయా. ఇంకెప్పుడు ఉంటున్నారు? వాగ్దాన సందేశం కూడా 2 గంటలు ఉంటున్నారా? సంపూర్ణ ఉపవాస ప్రార్థన అయితే మనం సంపూర్ణ రాత్రి అంతా పెట్టుకుంటాం. ఎంతో కొంత ఒక 5-6 గంటలన్నా, ఒక 6 గంటల పైన గడుపుతున్నామా? ఇన్ని గంటలు గడిపిన మీరే మారిపోతే గంట సండే స్కూల్లో గడిపినట్టు మారిపోతాడా? హల్లెలూయా. నా భావన అర్థమవుతుందా? సో మందిరానికి వెళ్ళి కూర్చుంటే మారిపోతాను అనుకోవటం తప్పు కాదు. దేవుని మాటల మీద లక్ష్యం చేస్తే మారిపోతాం. ఇక్కడ వినబడే ప్రతి మాటను లక్ష్యం చేసి, ప్రతి మాటను గుర్తుపెట్టుకొని, ఆ మాట ప్రకారం బ్రతకడానికి జీవితాన్ని అందరూ చక్కగా సరి చేసుకుంటే భూమి మీదే మనం పరలోకం అనుభవించదము. కానీ మనం అది చేస్తామా? బయటికి వెళ్ళగానే ఇక్కడ ఏ విన్నామయ్యే మర్చిపోతాం. అది సమస్య. దేవుడు ఏం చెప్పాడంటే, బాబు ఇంటిలో నేర్పి ఫస్ట్ అని చెప్పాడు. 1 నువ్వు ఇంట్లో నేర్పించాలని చెప్పాడు. 2 నీ పిల్లలకి మాటలు కాదు జీవితాన్ని నేర్పించాలని చెప్పాడు. మాటలు కాదు జీవితాన్ని, నీతిని నేర్పించే వాళ్ళకి ఎలా నీతిగా జీవించాలో నేర్పించు. ఇంట్లో మనం మాటలే నేర్పిస్తాం పిల్లలకి, తిండమే నేర్పిస్తాం పిల్లలకి, నడకే నేర్పిస్తాం పిల్లలకి. దేవుడు అబ్రహాంతో చెబుతున్నాడు, జీవితాన్ని నేర్పించు వాళ్ళకి, నీతిని నేర్పించు, నీతిగా బ్రతకుండా నేర్పించు. నీ బిడ్డలందరూ నా చుట్టూ తిరగాలి, నా వైపు తిరగాలి, నీ సంతతి మొత్తం నా వైపు తిరిగితే తప్ప నేను నీతో ఏం చెప్పానో అవి వారి జీవితంలో నెరవేర్చబడు అని ఎక్కడి నుంచి నేర్పించు అని చెప్పాడు అబ్రహాంకి. కుటుంబానికి నిన్ను ఒక యాజకత్వనుగా, ఒక యాజకుడిగా, ఒక యాజకురాలుగా దేవుడు నీకు కుటుంబాన్ని అప్పగించాడు. నువ్వేం చేస్తున్నావు లెక్క అప్పగించాలి. రేపు ఏం అప్పగించాలి? లెక్క. 2 గంటలు నువ్వు ఇక్కడ వచ్చి కూర్చొని వెళ్ళిపోతుంది, నీ గురించే నాకు దేవుడు లెక్క అడిగితే జీవితాంతం వాళ్ళు నీతోనే కలిసి బతుకుతున్నారు కదా, మిమ్మల్ని అడగడా? మన బైబిల్లో చదువుతున్నాం బోధకులకు 2 తీర్పులని, అవునా? 1 నా గురించి నేను తీర్పు చెప్పాలి, 2 మీ గురించి తీర్పు చెప్పాలి. నా ప్రశ్న ఏంటంటే, 2 గంటలు ఇక్కడ కూర్చొని వెళ్ళిపోయే నీ గురించే దేవుడు నన్ను లెక్క అడిగితే, జీవితాంతం నువ్వు పెంచుచున్న బిడ్డల గురించి దేవుడు నిన్ను లెక్క అడగడా? ఇప్పుడు మీకెన్ని ఉన్నాయో లెక్క వేసుకోండి తీర్పులో. యాజక వ్యవస్థ కుటుంబం నుంచి ప్రారంభం అవ్వాలంటానికి ఇవి రుజువులు. ఏం నేర్పిస్తున్నావు? మాటలు కాదు జీవితాన్ని నేర్పించమని చెబుతున్నాడు దేవుడు. మనం జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్తే నోవాహు అలాగే చేశాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మనం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చదువుకుంటున్నప్పుడు అక్కడ భార్యాభర్తల వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉంటాడు. పెళ్ళిళ్ళలో సామాన్యంగా దీన్ని చదువుతూ ఉంటాం మనం. హల్లెలూయా. మీరు ఇప్పుడేం చదివిన అవసరం లేదు, ఎందుకంటే రాబోయే వారాల్లో, రాబోయే రోజుల్లో వీటిని ఒక్కొక్కటిగా మనం క్షుణ్ణంగా నేర్చుకుని వెళ్ళబోతున్నాం. భార్యాభర్తల గురించి చెబుతుంది. మన పెళ్ళిళ్ళు ఇదే చదువుతారు అందరూ. పురుషులారా భార్యలను ప్రేమించండి, భార్యలారా నోరేసుకుని అరవండి, అంతేనా? లోబడి ఉండవంటే
మీ ఆయన చూడగానే వంగిపోవటమా? ఇంటికి అధిపతి అయిన వాడు ఎవరు? ఇంటికి అధిపతి అయిన వాడు యాజక ధర్మాన్ని, బాధ్యతను నిర్వర్తించాలి. పురుషుడు క్రీస్తుకి పోలిక, శిరస్సు. స్త్రీ శరీరానికి సాదృశ్యం, సంఘానికి సాదృశ్యం. శిరస్సుది చేస్తే శరీరం బ్రతకలేదు, శరీరం చేసిన శిరస్సు బ్రతకలేదు. అటాచ్మెంట్ అలాంటిది. గొంతు నొక్కి పీక తీసేస్తాను, శరీరంతో నాకు పని లేదనుకుంటే శరీరం చచ్చిపోద్ది. నా భావన అర్థమవుతుందా? శరీరం నేను ఏం చేయను, ఇక్కడ నాడీ వ్యవస్థ ఉంటుంది కదా, నరాలు ఉంటాయి. ఒక నరం తెగ నరికేస్తాను, రక్తం తీసేస్తాను, నాకు తలతో సంబంధం లేదంటే ఇది కూడా పోద్ది. ఈ అవయవాలు వేరువేరైనా ఎక్కడ డ్యామేజ్ వచ్చినా శరీరం మొత్తం ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ. అయితే ఈ తల ఏం చేస్తుందంటే ఈ చెయ్యి ఏం చేయాలో డిసైడ్ చేస్తుంది, ఈ నోరు ఏం చేయాలో డిసైడ్ చేస్తుంది, ఇది ఏం తినాలో డిసైడ్ చేస్తుంది, ఏది ఉమ్మేయాలో డిసైడ్ చేస్తుంది, ఎలా నడవాలో డిసైడ్ చేస్తుంది. నా భాష అర్థమవుతుందా? ఏమి ఆలోచించాలో డిసైడ్ చేస్తుంది, ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలో ఒక ప్రణాళిక వేస్తుంది. ఇది హెడ్. పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమిస్తూ సంఘమునకు క్రీస్తు శిరస్సై ఉండినట్లు మీ కుటుంబ వ్యవస్థను మీరు అలా చూసుకోవాలని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మొత్తం చెబుతుంది. సమస్య ఏంటంటే అలాంటి పురుషుడు ఈరోజు కుటుంబాల్లో ఉన్నాడా? సమస్య ఏంటంటే అలా లోబడే స్త్రీలు ఈరోజు కుటుంబంలో ఉన్నారా? తలాట తిరుగుతుందో చూడు, కష్టంగా తుప్పిపట్టిపోయినట్టు తిరిగినట్టు లేరు. అంటే అర్థం ఏంటంటే యాజకత్వం, కుటుంబ యాజకత్వం విఫలమైపోతుందని అర్థం. అది విఫలమైతే సంఘం పాడైపోద్ది, సంఘం పాడైపోతే సమాజం పాడైపోద్ది, సంఘము సమాజం పాడైపోవడానికి కుటుంబ వ్యవస్థ కారణమైతే రేపు మధ్యాకాశానికి క్రీస్తు వచ్చినప్పుడు వధు సంఘంలో ఎవరెత్తబడతారు, ఎక్కడ ఎత్తబడతారు, ఎలా ఎత్తబడతారు? వీటన్నిటికీ కేంద్ర బింబు ఏదైతే ఉందో ఇది కుటుంబ వ్యవస్థ. అందుకే సాతాను సంఘాల మీద దాడి చేస్తాడు అనుకోవడం పొరపాటు. సంఘాల మీద ఇప్పుడు దాడి చేయడవాడు సంఘములో ఉన్న కుటుంబ వ్యవస్థల మీద దాడి చేస్తాడు. సంఘములో ఉన్న కుటుంబ వ్యవస్థల మీద కొడతాడు, సంఘములో ఉన్న వ్యక్తుల మీద కొడతాడు, సంఘానికి ఆధారమైన వారి మీద కొడతాడు, సంఘాన్ని బలపరుస్తున్న వారి మీద కొడతాడు, సంఘానికి దిక్చూసుకుండే వాళ్ళ మీద కొడతారు. ఒక మాట చెప్పాలంటే ఒక గృహం కూలిపోవాలంటే దాన్ని బలంగా నిలబెట్టే పిల్లర్స్ మీద కొడితే కూలిపోద్ది. కాబట్టి సంఘం పడిపోవాలంటే సంఘం మీద దాడి చేయడాడు. సంఘం ఏంటంటే కుటుంబాల సమూహం కనుక కుటుంబ వ్యవస్థ మీద కొడతాడు వాడు. ఇప్పుడు ఎవరైతే యాజక ధర్మాన్ని కరెక్ట్గా నిర్వర్తిస్తూ, యాజక బాధ్యతలు నిర్వర్తిస్తూ కుటుంబాన్ని ప్రతిష్టంగా పదిలంగా సిద్ధపరచుకున్నారో, భద్రపరుచుకున్నారో ఈ వ్యవస్థ ఎన్ని దాడులకైనా తట్టుకొని నిలబడుతుంది. ఎలా అంటే యేసయ్య చెప్పాడు, వరద వచ్చెను, తుఫాను రేగెను, గాలి వీచెను, ఆ ఇల్లు బండ మీద పునాది వేయబడిన కనుక అది కూలిపోలేదు అన్నాడు. సేమ్ అలాంటి ఇల్లే ఉంది, కాకపోతే ఇసుకలో కట్టాడు. సేమ్ దీని మీద ఏ గాలి కొట్టిందో, ఏ వర్షం పడిందో, ఏ తుఫానో అది మీద కొట్టింది, అది ఇసుక మీద పునాది వేయబడింది కనుక కూలిపోయింది అన్నాడు. ఇప్పుడు బండకి ఇసుకున్న వ్యత్యాసం ఏంటంటే ఎవరైతే యాజక ధర్మాన్ని తన కుటుంబంలో కరెక్ట్గా నిర్వర్తిస్తూ వస్తున్నాడో ఆ వ్యక్తి బండ మీద తన ఇంటిని నిర్మించుకుంటున్న వ్యక్తి అని ఈరోజు మనం గ్రహించాలి. కనుక ఎన్ని అవరోగాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఆ వ్యవస్థ పడిపోలేదు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం చదువుతున్నప్పుడు వేకువన యోబు లేచి రాత్రి తన పిల్లలు విందు చేసుకున్నారు కదా, తప్పుగా మాట్లాడారేమో, తప్పుగా సంబోధించారేమో, తప్పుగా ప్రవర్తించారేమో, వాళ్ళు హృదయంలో ఒకవేళ గర్వించారేమో, ఇలాంటి ఏమైనా వాళ్ళకి కలిగాయేమో అని వేకువన లేచంట యోబు ఏం చేశాడు, వాళ్ళ కోసము బలర్పించేవాడు. బలర్పించడం మనం లేవీ కాండంకి వచ్చి ఒక యాజకుల ధర్మం అనుకుంటున్నాం. యాజకత్వం రాకముందే యాజకుడైన యోబు ఏం చేశాడు, బలిని అర్పించాడు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, యోబు గ్రంథం కంటే లేవీ కాండం ముందు కదా అనుకోవచ్చు. యోబు గ్రంథం కంటే లేవీ గ్రంథం ముందు కదా, అక్కడ ఉంది కదా బలి అనుకోవచ్చు. మరి యోబు గ్రంథంలో యాజకులు ఎందుకు లేరు? యోబు గ్రంథంలో యాజకులు ఉంటే యోబు ఎందుకు బలి అర్పిస్తాడు? నా భాష అర్థమవుతుందా? ఈయన ఊరు అనే దేశం ఉందే, ఎక్కడ? అబ్రహాం దేశం. అది ఊజు అనే దేశం, ఊరు అనే దేశం అనే ఆ ప్రాంతాలకు సంబంధించిన ఆయన. అబ్రహాము కాలం నాటికంటే ముందున్నవాడని కొందరు చెబితే, అబ్రహాము కాలం నాటి తర్వాత ఉన్న వ్యక్తి అని మరి కొందరు చెబుతారు. నోవాహు తర్వాత వచ్చాడని మరి కొందరు వాదిస్తూ ఉంటారు. ఏదైనా తను ఉన్న కాలంలో యాజక వ్యవస్థ లేదు, కాబట్టి ఈయన యాజకుడిగా లేచి ఈయన యాజకుని పోష తీసుకొని ఉదయాన్నే లేచి పాపము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేస్తూ వచ్చేవాడు. ఇది కుటుంబ యాజకుడికి ఉండవలసినటువంటి బాధ్యత. ఈరోజు క్రైస్తవ జీవితాల్లో లేనిది ఏదైనా ఉందంటే ఇదే. మూడో విషయం మనం ధ్యానం చేస్తే ద్వితీయోపదేశకాండం 6వ కాండం మనం చదువుతూ వచ్చాం కదా, చదవనవసరం లేదు. ఆయన ఏం చెప్పాడంటే మోషే అందరిని పిలిచి కుటుంబ బలిపీఠాన్ని ఎలా నిర్మించాలో బోధించాడు.
వాళ్ళు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు వారి చేతికి తలకి బాసకాలుగా, గుమ్మాల మీద రక్షరేకులుగా ఈ విధులు ఉండాలి అని చెప్పాడు. ఇంకా వారి జీవితంలో కూర్చున్నా, లేచినా, పడుకున్నా, నడిచినా, మాట్లాడినా దేవుని వాక్యంతో నిండిపోయేలాగా పెంచమని చెప్పాడు. ఎవరు చెప్పాడు ఈ మాట? దేవుడు మోషేకి చెబితే మోషే ఇజ్రాయేలుకి చెప్పాడు. ఇలా ఏ కుటుంబ వ్యవస్థలో చేస్తారో ఆ కుటుంబంలో కుటుంబ బలిపీఠం నిర్మించడానికి అవకాశం ఉంటుంది. మనం చెప్పగలమని నేను మీకు చాలాసార్లు చెప్పాను. మీ పిల్లలకి మీరు ఏ స్థితి నుంచి వచ్చారు, ఎలాంటి సమస్యలు గుండా వచ్చారు, ఎలాంటి అవమానాలు గుండా వచ్చారు, ఏ స్థితిలోంచి వచ్చి ఈ స్థాయికి వచ్చారు అనే విషయాన్ని కూర్చోబెట్టి బోధించండి, చెప్పండి అని చాలాసార్లు చెప్పాను. మీకు చేయరు మీరు. మీ బుద్ధి ఏంటంటే నేను పడిన కష్టాలు నా బిడ్డకు తెలియకూడదు, చెప్పకూడదు. పడ్డ కష్టాలంట బిడ్డకు తెలియకూడదు, అప్పుడు నీ కష్టానికి వాల్యూ కూడా ఉండదు. ఏముండదు? ఉంటుందా? ఆఖరు ఒక డైలాగ్ కొడతాడు, నువ్వు మంచాన పడ్డప్పుడు ఏం చేశావు నా కోసం అని. అప్పుడు నువ్వు స్టోరీ చెప్పిన అడిగి సోదులాగే ఉంటుంది. నీ బలం ఉండగానే, నీ శక్తి ఉండగానే, నువ్వు వారిని పోషించే సత్తాలో ఉండగానే, రే నేను ఈ స్థితికి రావడానికి ఇదిగో ఇలాంటి స్థితులు దాటుకుంటూ వచ్చానురా, దేవుడు ఇలా సహాయం చేసుకుంటూ వచ్చాడురా అని వాడికి చెబితే అది వారి జీవితంలో స్టాంప్ వేసినట్టు ఉండిపోద్ది. కానీ మనం అప్పుడు చెప్పాం. బయటికి గెంటేశాక మన కష్టాన్ని అర్థం చేసుకున్నప్పుడు, మనం చెప్పిన వినని స్థాయికి వెళ్ళిపోయినప్పుడు కూర్చోబెట్టి నీ కోసం ఏం చేసాను తెలుసు అంటే ఆ చెవితంలో సోది అంటాడు. అప్పుడు కాదు, నీ చేతిది తింటూ నువ్వు పెట్టింది తినే స్థాయిలో ఉన్నప్పుడే ఈ స్థాయికి మనం రావడానికి కారణం ఇదిరా అని నువ్వు చెప్పగలిగితే వాడు దాన్ని దాటి వెళ్ళిపోయాడు. అది కుటుంబ బలిపీఠాన్ని కట్టడానికి కారణం అవుతుంది. చెబుతారా? దేవుడు అంటాడు స్థాయి దాటిపోయారు. మోషే చెబుతున్నాడు, వాడు కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, మాట్లాడేటప్పుడు వాక్యం వల్ల ఉండాలని చెప్పాడు. ఇది ఫ్యామిలీ ఆల్టర్ అన్నాడు, కుటుంబ బలిపీఠం ఇది అన్నాడు. మన కుటుంబాల్లో బలిపీఠం నిర్మించబడడానికి ఇవి ఉండాలి. మనం కీర్తనల కింద 78వ కీర్తన చదువుతున్నప్పుడు ఇంటికి వెళ్ళాక నేను ఏ కీర్తనలు చెప్పానో అవన్నీ, ఏ అధ్యాయం చెప్పానో అవన్నీ చదవండి. ద్వితీయోపదేశకాండం కానీ, ఎపిఎస్సి కానీ, కీర్తన 78వ కీర్తన కానీ. ఈ కీర్తన అంతా మనకి ఏం బోధిస్తుందంటే విశ్వాసాన్ని పిల్లలకి ఎలాగ వారసత్వంగా ఇవ్వాలో బోధిస్తుంది. వారసత్వంగా దేన్ని ఇవ్వాలంట? మనం దేన్ని ఇస్తాం? కీర్తన గ్రంథం ఏం చెబుతుంది? విశ్వాసాన్ని వారసత్వంగా ఇవ్వమని చెబుతుంది వాక్యం. కానీ మనం డబ్బులు ఇస్తాం, ఇంకా ఆస్తులు ఇస్తాం. దేవుడు చేసిన విశ్వాస కార్యాలు మర్చిపోయి వాళ్ళకి ఏది అవసరం లేదో వాటిని ఇచ్చేస్తాం. వారసత్వంగా విశ్వాసాన్ని ఇవ్వు. నీ విశ్వాస కార్యాలు చెప్పు, విశ్వాసంతో నువ్వేం సాధించావో చెప్పు, కన్నీటితో ఏదో పొందుకున్నావో చెప్పు, బిడ్డలను ఎలా బ్రతికించుకున్నావో చెప్పు. ఇవి చెప్పం మనం వాళ్ళకి. దానికి మనం ఉపయోగించేది అంటే నా బిడ్డకి కష్టం తెలియకూడదు. అదే మన జీవితంలో చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. ప్రార్థన, పరిశుద్ధత, దశమ భాగం, సేవ చేయడం, క్రమశిక్షణ ఇవన్నీ ఇంట్లో నేర్పించాలి. కుటుంబ యాజకత్వం అంటే అది. ఆఖరికి ఒక మాట చెబుతాను మీకు. యాజకత్వం ఈరోజు చాలామంది కుటుంబ యాజకత్వంలో ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటంటే సింపుల్గా ఒక 2-3 మాటలు చెబుతాం మీకు. ఒకటి, బిజీ లైఫ్. ఏంటి బిజీ కదా, మనం ఖాళీ ఉంటుంది మనకి, మనం బిజీయే కదా. ఏలి బిజీ, కుటుంబ వ్యవస్థ పాడైపోయింది. అది తెలిసి కూడా, అవి చూసి కూడా పెరిగిన సమూయేలు బిజీ, కుటుంబ వ్యవస్థ పాడైపోయింది. సమూయేలు, నేను మీ దగ్గర గొర్రెను కానీ మేకను కానీ అన్యాయంగా ఏదైనా తీసుకున్నానా అంటే వీళ్ళు ఏమనాలి? లేదు అని చెప్పాలి. అంతేనా? నీళ్ళు ఆండాలు కాదండి మీ పిల్లలు అన్నారు. ఈయన గురించి అడుగుతుంటే ఏం చెబుతున్నారు వాళ్ళు? మీ పిల్లల్ని ఇలా కాదుగా అంటే నువ్వు తీసుకోలేదు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? తీసేసుకుంటున్నారు. ఇప్పుడు సమూయేలు బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. ఎందుకు సమూయేలు బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అంటే, నువ్వు ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటంటే ఏలి ఫెయిల్యూర్ అవ్వటం వల్ల వచ్చావు. ఏలి అని ఒక గొప్ప యాజకుడు విఫలమవటం వలన, ఒక గొప్ప నాయకుడు విఫలమవటం వలన, ఇజ్రాయేలుకి దేవుని మీద అసహ్యం కలగడం వలన దేవుడు వాళ్ళని తృణీకరించి ఆ స్థాయిలోకి నేను తీసుకొచ్చాడు. అది చూసి నీ నోటి ద్వారా చెప్పి అది జరగంగా చూసి ఈ స్థాయికి వచ్చిన నువ్వు కుటుంబ వ్యవస్థ ఏం చేసుకోవాలి? పదులం చేసుకోవాలా? ఈయన బాగా బిజీ, కుటుంబం చెడిపోయింది. ఈరోజు చాలామంది పిల్లలు ఎందుకు పడుచుకోవట్లేదంటే వీళ్ళు బాగా బిజీ. ఎందుకు బిజీ అంటే సంపాదన కోసమే, పిల్లల కోసమే బిజీ. పిల్లల్ని పట్టించుకోలేనంత బిజీ, పిల్లల కోసమే బిజీ. పిల్లల జీవితాలు చెడిపోయినా తెలియనంత బిజీ, పిల్లల కోసమే బిజీ. కుటుంబ వ్యవస్థ పాడైపోయి దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు నిండిపోయినా సరి చేయలేనంత బిజీ. ఆఖరిలో ఏడ్చేది ఏంటంటే నీ కోసమే కదా ఎంత చేసింది, నువ్వు అంతా చేయడానికి పైన ఉంది కానీ వాడిని పట్టించుకోవడానికి టైం లేదు నీకు. కుటుంబ వ్యవస్థ ఏమైపోయింది?
పాడైపోయింది. 2 ఆత్మీయ సోమర్తనం. ఏంటి సోమర్తనం అన్నిట్లో కదా, ఆత్మీయతలోనే సోమర్తనం. అన్నిట్లో ఎలక్ట్గా ఉంటారు వీళ్ళు. నెల రాకముందు అన్ని కట్టేస్తారు, నెల రాకముందు అన్ని ప్లే చేస్తారు, నెల రాకముందు అన్ని ఏదేది కట్టుకొని మొత్తం ప్లాన్ వేసుకుంటారు. కానీ ఆత్మీయతలో మాత్రం సోమర్తనంగా ఉండిపోతారు, పిల్లలు పాడైపోతారు. 3 కుటుంబ కలహాలు. ఏంటి కుటుంబ కలహాలు అంటే భార్యకి భర్తకి చిన్న గొడవ వచ్చింది, పిల్లల ముందే అరుచుకుంటాం కదా, పిల్లల ముందే తిట్టుకుంటాం, అవసరమైతే పిల్లల ముందే కొట్టుకుంటాం. ఎవరి ముందే? పిల్లల ముందే. ఎందుకంటే మన కండ ఊర్చుకోదు, కొట్టుకుంటాం. ఇప్పుడు అది ఏమి నేర్చుకోవాలి? ఎద్దు చేలో మేస్తే దూడ, ఎద్దు ఏం తింటే దాన్ని తినే దూడ గట్టు మేస్తుందా? ఏమి నేర్చుకోవాలి ఇప్పుడు? కలహాలు, పిల్లల ముందు అరుచుకోవటం. అసలు వైద్య శాస్త్రం ఏం చెబుతుందంటే పిల్లలు గర్భంతో ఉన్నప్పుడు కూడా గొడవ పడకండి, లోపలుండి కూడా వింటాడని చెబుతుంది. పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు ఇజ్రాయిల్ మంచి మంచి మ్యూజిక్స్ పెడతారంట, మంచి మంచి పాటలు వినిపిస్తారంట. దేవుని వాక్యాన్ని ఆ గర్భం దగ్గర కూర్చొని తండ్రి చదువుతూ ఉంటాడంట, లోపల ఉండవు నేర్చుకుంటాడని. లోపల ఉండంగా కాదు కదా, బయటకు వచ్చే కూడా వదిలిపెడతారు మన వల్ల. ఈ కుటుంబ కలహాల వలన, ఈ అశ్రద్ధ వలన కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది. అందుకే మనం పట్టించుకోలేకపోతున్నాం. ద 4th థింగ్ ఏంటంటే లోక ప్రభావం. ఏంటి లోక ప్రభావం? ఇప్పుడు ఇదంతా కుటుంబంలో జరుగుద్ది. ఎంత జరిగిన తర్వాత ఆడు బయటకు వస్తే కుటుంబం బయట ఏమన్నా మంచి మంచి ఈవులు ఉంటాయా? ఇప్పుడు వాడికి ఏమనిపిస్తుంది? ధేమా అంట పౌలుతో కూడా ఉండటం కంటే లోకంతో స్నేహం బాగుందని వెళ్ళిపోయాడంట. పౌలుతో కూడా ఉండటం కంటే లోకంతో స్నేహం బాగుందని వెళ్ళిపోయి ధేమా లోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాను. ఎప్పుడైతే వీటన్నిటిలో కుటుంబ వ్యవస్థ పాడైపోతూ వస్తుందో, కుటుంబ యాజకత్వం విఫలమైపోతుందో, కుటుంబ బలిపీఠాలు కట్టబడకుండా వచ్చేస్తున్నాయో, ఇదంతా సంఘం మీద ప్రభావం చూపిస్తుంది. దేని మీద ప్రభావం చూపిస్తుంది? సంఘం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి కుటుంబ బలిపీఠాలు కట్టడం, కుటుంబ యాజకత్వాన్ని తీసుకోవటం మనం ప్రారంభించకపోతే రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట దైవజనుడు ఎంతగా బాధ్యుడో మీరు అంతే బాధ్యులు. ఆ భావన అర్థమవుతుందా? దైవజనుడికి ఎన్ని తీర్పులో మీకు అన్నిటికి 2 తీర్పులు ఎక్స్ట్రానే ఉంటాయి, తక్కువేమీ ఉండవు. మీరు యాకోబు పత్రిక చదివి మీరు సేఫ్ అనుకుంటున్నారేమో, తక్కువేమీ ఉండవు. దానికి మరలా చెబుతున్నాను, 2 గంటలు కూర్చున్న మీ మీదే, మీ గురించే మమ్మల్ని లెక్క అడిగితే, సంవత్సరాల తరబడి జీవించి మీ బిడ్డల గురించి మిమ్మల్ని లెక్క అడుగుతాడా? అడగడా? కాబట్టి మీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి మీరు లెక్క చెప్పాలి. మీ బిడ్డల జీవితాలు పాడైపోవడానికి మీరే కారణం కనుక మీరు లెక్క చెప్పాలి. తర్వాత మా దగ్గరికి వస్తాడు. తర్వాత మా దాకా నువ్వు ఎందుకు చెప్పలేదు? ఎగేజ్గేలునేనా? దుర్మార్గుడు తన దుర్మార్గత నశించిపోవడం నాకు ఇష్టమా? వాడు దుర్మార్గమైన పని చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేదు అన్నాడు. ఒకవేళ నువ్వు చెప్పినా వాడు దుర్మార్గమైన పని చేస్తే నువ్వు బాధ్యుడివి కాదన్నాడు. అప్పుడు నా దగ్గరికి వస్తాడు, మరి అబ్బాయి అలమ పట్టించుకోలేదు, నువ్వేం చేసావని. కాబట్టి ఇప్పుడు నా భయం ఏంటి? ఏదైనా తెలిసినప్పుడు దాని గురించి మాట్లాడటం. మీ కంగారు ఏంటి? మా ఊరిని భాష ఎందుకు అడగాలని. నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇందుకే. మీరు నన్ను ఏమనుకున్నా పర్లేదు, కానీ రేపు నేను బాధ్యుని ఉండకూడదు. వాడు నశించబడడానికి నువ్వే కారణం అని దేవుడు అన్నాడు అనుకో, అది వాడికేసే శిక్ష కంటే నాకేసే శిక్ష పెద్దది అవుతుంది. కాబట్టి నేను చెప్పిన ఇష్టానుసారంగా బ్రతికాడు అనుకో, దేవుడు చూసుకున్నా, అయ్యా నేను చెప్పాను. యేసుప్రభువు ఏమన్నాడంటే, మీరు ఏదైనా గ్రామానికి వెళ్ళినప్పుడు యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేయమన్నాడు? దుమ్ము దులిపొచ్చే చాలు, ఇంకేం చేయొద్దు, నువ్వు ఏం గొడవలు పెట్టుకోవద్దు, లాజిక్లే మాట్లాడద్దు, నీ అంత తక్కువ నా అంత తక్కువ ఏం మాట్లాడిన అవసరం. దుమ్ము దులిపొచ్చే విమర్శ దినమున నేను చూసుకుంటా అన్నాడు. విమర్శ దినమున నేను చూసుకుంటాను. సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటించండి, నమ్మితే తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇవ్వండి, ఇది ఆజ్ఞ అన్నాడు. అదే మన ఆజ్ఞ. ప్రపంచంలో దేనికి భయపడిన అవసరం లేదు, ఎవరికి భయపడిన అవసరం లేదు. దేవుడు ఏం చెప్పాడంటే సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థ చేయండి. నమ్మారా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మము ఇవ్వండి, అంతే. నమ్మితే రక్షించబడతాడు, నమ్మకపోతే శిక్ష విధించబడను. దేవుడు చెప్పాడు ఇది. సో దీనికి ఆధారం మనకి ఇదే ఆధారం, కానీ మరి ఏ ఆధారాలేమీ కాదు. దేని మీద అది అట్లా చదువుతుంది, ఇది అట్లా అనవసరం. దేవుడు మనకి ఏం చెప్పాడో దాన్ని చేయటమే మన పని. నా భావన అర్థమవుతుందా? కుటుంబ వ్యవస్థ పాడైపోతే, కుటుంబంలో యాజకత్వం లేకపోతే, కుటుంబ బలిపీఠాలు కట్టుకోలేకపోతే, కుటుంబంలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనము యెహోషువ వలె, యోబు వలె లేచి నిలబడి కుటుంబం కోసం ప్రక్షాళన చెయ్యలేకపోతే, ఏలి వలె, సమూయేలు వలె మనం ఏ స్థాయిలో ఉన్న కుటుంబ వ్యవస్థ పాడైపోద్ది. కాబట్టి ఈరోజు సంఘం పాడైపోతుంది అనుకోవడం కంటే కుటుంబ వ్యవస్థ వల్ల సంఘం పాడైపోతుందని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఈరోజు జనాలు ఎక్కువ మంది సమకూర్చబడలా. ఇది సంఘం తప్ప కుటుంబం తప్ప. ఇప్పుడు కుటుంబాలు వస్తాయి కదా సంఘం కనపడేది. ఇప్పుడు సంఘం విఫలమైపోవడానికి కారణం ఏంటి? సంఘం కాదు, కుటుంబ వ్యవస్థ. సంఘం బలపడడానికి కారణం ఏంటి? కుటుంబ వ్యవస్థ. సంఘం విస్తరించడానికి కారణం ఏంటి? కుటుంబ వ్యవస్థ. కనుక సాతానుగాడు చేసే దాడి ఎక్కడంటే కుటుంబ వ్యవస్థలో.
సింపుల్ చిన్న ఆలోచన, రాత్రి కదా ఉదయం వెళ్దాంలే అని చిన్న ఆలోచన వస్తే చాలు, అంతేనే కదా. ఇబ్బంది కలిగినప్పుడు చిన్న ఇబ్బందే కదా వదిలేద్దాంలే అని దేవుడు అనుకుంటే, మనం విత్తిందే కదా కోసేది, మనం ఏమి విత్తుతున్నాం అదే కదా కోసేది. కాబట్టి కుటుంబ యాజకత్వంలోకి రండి, కుటుంబ యాజక ధర్మాన్ని చేయండి. బిడ్డల కోసము మీరు పోషకులుగా మారడం చాలా ప్రాముఖ్యమే. ఆత్మీయ పోషకులుగా మారండి. మీరు కుటుంబంలో ఉన్న కలహాలు మాని ఒకరినొకరు క్షమించుకునే లేని హృదయం మీకుంటే పరలోకంలో ఎక్కడ ఉంటారు మీరు? సూర్యుడు అస్తమించేలోపు మీలో ఎలాంటి ద్వేషాలు కోపాలు నిలిచి ఉండకూడదు అని లేఖనం చెబితే మనం ఎన్ని రోజులు బలుకోమని చెప్పండి? గొడవలు పడితే భార్య భర్తకే, బయట వాళ్ళకి కాదు గొడవ పడింది. ఎన్ని రోజులు బలుకోం? వెంటనే పలకరించే మనసే నాదనే వాళ్ళు కళ్ళు మూసుకొని, నేను కళ్ళు మూసుకుంటున్నా ఎందుకంటే చూసి మళ్ళీ నేను తట్టుకోలేను. దేవుని ఎవరైతే క్షమిస్తున్నారో అలా హల్లెలూయా ఒక్క గొంతు కూడా లేగల, అది క్షమాపణ. కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి ఇదే కారణం. సొంత భార్యని, సొంత భర్తని, సొంత బిడ్డని క్షమించలేని నీవు ఇరుగు పొరుగు వారిని క్షమిస్తానంటే నమ్మబుద్దేనా? మీరు ఏది విత్తుతున్నారో రేపు దాన్ని కోస్తారు అంతే. పిల్లల మనస్సుల్లో మీరు ఏ బేజాలు విత్తారో రేపు అటు ప్రతిఫలం అనుభవించబోతున్నారు అంతే. మీరు మోసపోకుడు దేవుడు విక్రించబడడు, మనుషుడు ఏది విత్తితే అదే కోస్తాడు. దాన్ని ఎవరు మార్చలేడు ఇంకంతే. యేసుప్రభువు అన్నాడు, మీరు నన్ను వెంబడిస్తున్నారు అని పేతురు అడిగితే ఇహమందును పరమందును 100 రెట్లు పొందుకుంటారన్నాడు. ఇహమందు పరమందు. ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే ఇహమందు పరమందు పొందుకోకుండా ఉంటామా? దానికో నయం దీనికో నయం ఉంటుందా? ఏదైనా ఒకటే. మనం ఏం అనుభవిస్తామో, ఏం చేస్తున్నామో ఆ కార్యానికి ఇహమందును పరమందును ఖచ్చితంగా పొందుకుంటాం. కనుక పిల్లలకు మనస్సులో వేసే బేజాలు చాలా జాగ్రత్తగా వేయండి. ఆడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడేవాడైతే వదిలేండి అలాగే. బహుశా వాడితో సమస్య ఏమో, కానీ అదే ఖచ్చితమైన జీవన శైలి. ఒకవేళ కొందరికి నచ్చడేమో, కానీ దేవునికి మాత్రం వాడు నచ్చుతాడు. కానీ మనం ఏం చేస్తాం? పిల్లలకు గొంతు నొక్కేసి అట్లా చెప్పకూడదు, ఇలా చెప్పకూడదు, అలా చెప్పు, ఇలా చెప్పు. పిల్లలు ఏం చేస్తారు? దాన్ని నేర్చుకుంటారు. మా నాన్న చెప్పింది ఈరోజు నేను మా నాన్నకి జీవితం అనుకుంటాడు, అయిపోద్ది. కుటుంబం విఫలమైపోతుంది ఇక్కడే. కుటుంబం యాజకత్వం ఫెయిల్ అయిపోతుంది ఇక్కడే. కుటుంబ బలిపీఠాలు విఫలమైపోతున్నాయి ఇక్కడే. అవి సరిగా కట్టబడితే సంఘం కూడా కట్టబడింది. కనుక కుటుంబ బాధ్యతను, కుటుంబ యాజకత్వాన్ని, కుటుంబ బలిపీఠాలను కట్టేవాళ్ళగా మన జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చేయునుగాక. ఆమేన్.